నమస్తే, మీ పేరు? నా పేరు పద్మావతి. ఓకే, ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్. గత 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా చూసుకుంటే ఏ విధంగా ఉందనుకోవచ్చు అభివృద్ధి ఇక్కడ? ఏం వరస్ట్గా ఉందండి. ఫస్ట్గా. నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను కదా, ఇక ఈ గవర్నమెంట్ని తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు. ఓకే. ఎవరైనా సరే, మహిళలు కానీ ఎవరైనా సరే అంత వరస్ట్గా ఉంది. పిల్లల భవిష్యత్తు చాలా డల్ అయిపోయింది. రోడ్లు కానీ ఏమైనా కానీ సరిగ్గా లేవు. జగన్ పాలన చండాలంగా ఉంది. అందుకే జగన్ పోవాలి, పవన్ రావాలి అనుకుంటున్నాం మేము కూడా. అయితే బీజేపీ, జనసేన ప్లస్ ఇది తెలుగుదేశం 3 కలిసినాయి కాబట్టి ఈ కూటమి నుంచి మేము మంచి భవిష్యత్తును కోరుకుంటున్నాము. బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎవరైనా నిలబడినాయి, పెమ్మసాని గారు కానీ ఎవరైనా కానీ మా భవిష్యత్తు బాగుంటుందంటే మేము పవన్ కళ్యాణ్ వెంటే వెళ్తుంటాము. మేము పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తుంటాము. అలాగే తెలుగుదేశం వైపు కూడా మేము మొగ్గు చూపుతున్నాం. అదే మీరు అన్నారు కదా, ఎవరైనా గెలిపిస్తానన్నారు కదా, మరి ఇప్పుడు కూటమిలో ఉంది, పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఆయన కొన్నాళ్ళుగానే జనాలకు తెలుసు అనే విధంగా, అంటే కొన్నాళ్ళుగా 10 ఏళ్ళుగా తెలిసినా మంచి పని చేస్తున్నారా లేదా అనేది మాకు కావాలి. అది ఆయన జనాల్లో వస్తున్నారు, బాగా ఇదిగా మోటివేషన్గా మాట్లాడుతున్నారు కాబట్టి మాకు కొంచెం ఆయన పట్ల కొంచెం నమ్మకం ఉంది. అది మేము అందుకొని పెమ్మసాని గారిని ఇది చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, గెలిపిస్తాం ఖచ్చితంగా. అది జై జనసేన, జై జై జనసేన. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రవి. ఏం చేస్తుంటారన్న? ఆటో తోలుతాం. ఆటో తోలుతుంటారు. ఎలా ఉంది మరి వ్యాపారం? మరి ఆటో తోలుతుంటారు పొద్దున నుంచి సాయంత్రం వరకు, ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఆయిల్ రేట్లు అధికంగా ఉన్నాయి, కొన్ని సమస్యలతోనే ఉన్నాం. సమస్యలతోనే ఉన్నారు. మరి ఇప్పుడు చేస్తున్నానని చెప్పేసి కూడా అంటున్నారు కదా, జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచే వస్తుంది. మరి 5 ఏళ్ళలో చేసుకుంటూనే వస్తున్నాను అంటున్నారు. మరి ఏం జరిగింది అనుకోవచ్చు అభివృద్ధి? 5 ఏళ్ళ నుంచి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంటే కేవలం పిల్లలకి అమ్మఒళ్ళని, ఆసరాలని, 18,500 అని ఈ విధంగా వేయటమే కానీ ప్రజలకైతే డబ్బులు అయితే ఇస్తున్నాడు. కానీ వాటిని కూడా కార్పొరేషన్కి సంబంధించిన నిధులన్నీ తీసి మళ్లించేసి ప్రజలకు పంపకం జరుగుతుంది. అంతేగాని కొత్తగా సపరేట్గా కొత్త నిధులు తీసుకొచ్చి ఇస్తున్న విషయం అయితే కాదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి దగ్గర, టీడీపీ వైసీపీ ఎట్లుండబోతుంది అనుకోవచ్చు? టీడీపీ వైసీపీ రెండు కూడా టైట్ పొజిషన్లోనే ఉంటాయి. ఎక్కువగా ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా అభిప్రాయం ప్రకారం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. రావాలంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.